మీరు చెప్పండి. ఒకప్పుడు శ్రీరెడ్డితోని మీరు హీరోయిన్‌గా చేయాలి అనుకున్నారు. సినిమా తీయాలనుకున్నారు. ఏం జరిగిందసలు? ఎందుకు తీయలేకపోయారు శ్రీరెడ్డిని అంటే హీరోయిన్‌గా యాక్చువల్లీ పెట్టుకొని? ఆమెని గాదు. ఇప్పుడు ఏ డైరెక్టర్‌కైనా ఒక డ్రీమ్ ఉంటుంది. నా హ్మ్. క్యారెక్టర్‌కు సో అండ్ సో ఇలా ఒక పర్సన్ కావాలని చెప్పేసి. హ్మ్. హ్మ్. సరే ఆ మధ్యలో డిస్కషన్ జరిగినా గూడంగా ఆవిడ బిజీ లైఫ్‌లో ఆవిడ ఎళ్ళిపోయింది. ఆవిడ బిజీ లైఫ్‌లో ఆవిడ ఎళ్ళిపోయిన తర్వాత మనం ఆవిడతో పాటు మనం వెళ్ళలేం గదండీ. దానివల్ల అవాయిడ్ అయింది అంతే తప్ప ఎక్కడ గూడంగా అయితే వేరే ఉద్దేశ్యం కాదు. హ్మ్. అనుకున్నాం సినిమా గూడంగా ఒక మంచి హ్మ్. సబ్జెక్ట్ హ్మ్. ఒక ది లెజెండరీ సబ్జెక్ట్ అది గూడంగా. హ్మ్. ఒక మంచి సబ్జెక్ట్‌ని అడిగాను. ఏమ్మా ఇట్లా 'ఒసేయ్ రాములమ్మ 2' తీద్దామని చెప్పేసి డిస్కషన్ ఓహ్! చేసేసాం. సూపర్. ఆ! 'ఒసేయ్ రాములమ్మ 2' తీసానంటే, "ఏయ్! లేదు నీకు కనీసం టైటిల్ అన్నా ఇచ్చారా?" అని చెప్పేస్తే నేను టైటిల్ తీసుకొచ్చాను. హ్మ్. దాసరి వాళ్ళ నుంచి ఎన్‌ఓసీ కావాలన్నా నా ప్రయత్నాలు నేను చేశాను. చాంబర్‌కి సబ్మిట్ చేశాను. ఆల్రెడీ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసినయి. ఇవి ఈరోజు నెట్‌లో కూడా ఉండదు. అంత హల్చల్ ఉంది. 'శ్రీరామలమ్మ 2'. 'ఒసేయ్ రాములమ్మ 2' తీద్దామని ప్లాన్ చేశాం. బట్ దానికి ఆ లోపల ఆమెకున్న కొన్ని వ్యక్తిగత విషయాల వల్ల ఆమె సైలెంట్ అయిపోయింది. హ్మ్. తర్వాత నా బిజీ నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆమె బిజీ ఆమె వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్.